హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నేను చెప్పే టాపిక్ ఏంటంటే ఏమీ లేదండి, చిన్న విషయం. మాది ఒకే బెడ్రూమ్ కదండి. ఒక బెడ్రూమ్లో మరి కింద కూర్చొని తినాలంటే నేనైతే కూర్చోలేను కదండి. ముగ్గురు చిన్నపిల్లలు కదా, ఆపరేషన్లు అయ్యి ఉంటాను కదండి. కింద కూర్చోలేను, భోజనం టేబుల్ కావాలి. కాబట్టి నేను మరి ఒక గదిలోనే భోజనం టేబుల్ పెట్టుకోవాలంటే చాలా అయితే కష్టం కదండి. 3 కుర్చీలైనా వేయాలి, తక్కువ అనుకుంటే 3 నుంచి 4 కుర్చీలు వేయాలి. కాబట్టి మా ఆయన గారు ఏం చేశారంటే అండి, ఇదిగోండి మీకు చూపిస్తున్నాను చూడండి. ఇదేమో మా కిటికీ సెల్ఫ్ అండి. ఇది మా కిటికీ, కిటికీ ఇదిగో చూడండి. ఈ రూమ్లో ఇది మా బెడ్రూమ్. మీకు తెలుసు కదండి, చూపించాను కదా. ఇంకో మా చిన్న పాప పడుకుంది. పిల్లలిద్దరు స్కూల్కి వెళ్ళారండి. పాపలిద్దరు ఫస్ట్ క్లాస్ చదువుతున్నారు, స్కూల్కి వెళ్ళారు పిల్లలు. పాప పడుకుంది కదా అని నేను మీ ముందుకు వచ్చానండి. మళ్ళీ పాప లేచిపోయిందంటే అలా చేసేస్తుంది. నేను మీతో మాట్లాడడానికి వీడియో పెట్టడానికి కుదరదు కదా. అందుకే ఏం చెప్తున్నానంటే, ఇది మాకు టేబుల్ అండి. ఇది భోజనం టేబుల్. ఇది చూడండి, గోడకు ఉంది కదండి. ఇది గోడకి ఫిట్ చేసి ఉంది. ఇది ఎలా అంటే చూపిస్తున్నాను చూడండి. ఇదిగో చూడండి, ఈ సిస్టమ్ అనమాట అండి. ఇది లైట్ వేసాను. ఇదిగోండి టేబుల్. ఈ మోడల్ ఎక్కువ చైనాలో ఉంటాయంటండి. అదే చైనాలో ఇప్పుడు మనం ఫోన్లో చూస్తూ ఉంటాం కదండి. గోడ లోపలికి సెల్ఫ్లో వెళ్ళిపోవడం, మళ్ళీ ఇలా తీసుకోవడానికి రావడం అవి ఉంటాయి కదండి. అలాగా ఇది హైదరాబాద్లో ఒక అన్నయ్య గారు, మాకు తెలిసిన అన్నయ్య గారు ఉన్నారండి, కార్పెంటర్ గారు. అన్నయ్య గారు మాకు చేసి పెట్టారనమాట. మీకు ఒక గదే కదమ్మా మీరు ఉండేది, మరి భోజనం టేబుల్కి మీరు ఇబ్బంది పడతారు కదా, మీకు ఇలా నేను ఫిట్ చేస్తాను అనేసి చాలా తక్కువ అమౌంట్ అయ్యిందనమాట. చాలా అంటే చాలా తక్కువ అండి. ఇదిగో చూడండి, ఇదిగోండి ఇలా ఫిట్ చేశారు. ఇవి కూడా హైదరాబాద్ నుంచి తీసుకొచ్చారండి. ఇక్కడ లోకల్లో ఉంటాయి కానీ ఇంత స్ట్రాంగ్ అయితే ఉండవంటండి. ఇవి చూడండి, లోకల్లో దొరికే అయితే ఒక 20 కేజీలు వెయిట్ వరకు ఆగుతుంది. ఇది ఏంటంటే 50 కేజీలు వెయిట్ ఆగుతుంది అంటండి. చాలా వెయిట్, చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి ఇవి బాగా. ఇగో చూడండి, మనం భోజనం చేసేసిన తర్వాత గోడకు మళ్ళీ ఫిట్ చేసేసుకోవచ్చు. ఇది ఇలా అండి, చూడండి ఎలా ఉంది మా ఆలోచన. ఈ ఒక గదికే ఇది 3 in 1 అనమాట అండి. దీని మీద మా ఆయన గారు బట్టలు ఐరన్ చేసుకుంటారు. పిల్లలు హోంవర్క్ టైంలో ఇలా నుంచుని కానీ చైర్ వేసుకుని కానీ హోంవర్క్ చేస్తారండి పిల్లలు. భోజనం టైంలో భోజనం అనమాట. చూడండి, 3 in 1 టేబుల్ ఎలా ఉందండి. 3 in 1 టేబుల్ అనమాట. చూడండి, చేతిలో ఫోన్ ఉంది కాబట్టి కిందకి పెట్టడానికి కుదరదు. కింద ఉన్నదే నేను పైకి లేపాను కదండి. మళ్ళీ మనకు అవసరం లేనప్పుడు కిందకి పెట్టేసుకోవచ్చు అనమాట. 2 చేతులు ఉండాలి మరి దీన్ని కిందకి పెట్టాలంటే. ఎలా ఉన్నది ఫ్రెండ్స్, చూడండి. మా ఇంట్లో ఉన్న 3 in 1 టేబుల్ చూపిస్తున్నాను ఈరోజు మీకు. చూడండి, మీకు నచ్చినట్లయితే మీరు కూడా చేసుకోవచ్చండి. మా అన్నయ్య గారు చాలా తక్కువ అమౌంట్కి, మీ చిన్న ఫ్యామిలీ కదమ్మా, నువ్వు పెద్ద బడ్జెట్ పెట్టుకోలేవు, నీకు చిన్నగా నేను చేసి పెడతాను రా చెల్లి అని. అన్నయ్య గారి పేరు సూరిబాబు గారు అండి. అన్నయ్య గారి పేరు. అన్నయ్య చాలా మంచి అన్నయ్య. చూడండి, ఈ గుమ్మానికి కూడా తలుపులు లేవు, దానికి తలుపులు లేవు. ఆ ఎంట్రన్స్ తలుపులు 2 డోర్లు మాత్రమే పెట్టుకున్నాం మేము. అన్నయ్య గారు తర్వాత చేసేస్తాలేమ్మా, మీకు ఫ్రీగా చేసిస్తానని అన్నారు అన్నయ్య గారు. ఎలా ఉందండి టేబుల్, బాగున్నదా? నచ్చిందా? మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి, రోజు అడుగుతున్నాను కదా, ఒక లైక్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. నన్ను ఎంకరేజ్ చేయండి, ఇంకా ముందుకు వెళ్ళాలని. చూస్తున్నారు కదండి, చిన్న పిల్లలతో మీ ముందుకు రావాలని
ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ నేను పెట్టాలి, మంచిగా వంటలు చేసి పెట్టాలని నేను చాలా ఆశపడుతున్నాను కదండి. చిన్నపిల్లలు అయినప్పటికీ కూడా చేసి చూపిస్తున్నాను మీకు. ప్లీజ్ అండి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి ప్లీజ్ అండి, రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. మీ లైక్ వల్లనే కదా, మీ సబ్స్క్రైబ్ వల్లనే కదా నేను ముందుకు వెళ్ళగలుగుతాను. ప్లీజ్ ఫ్రెండ్స్, బాయ్.